హాయ్ మోవాస్ ఎలా ఉన్నారంతా? సో, ఈరోజు పొద్దున్న నాలో ఉన్న డివోటీ అయితే నిద్రలేచాడు. ఇంకా కాలేజ్‌కెళ్ళే ముందు కాలేజ్ ఎదురున్న టెంపుల్‌కెళ్ళి దర్శనం చేసుకున్నా. అలా దర్శనం చేసుకోగానే ఇలా ప్రసాదం తెచ్చి చేతిలో పెట్టారు. చెప్పాలంటే మా ఫ్రెండ్ కన్నా నాకే ఎక్కువ ప్రసాదం ఇచ్చారు. సో, ఇంకా తినేసేసి మెల్లిగా కాలేజ్‌లోకి ఎంట్రీ ఇచ్చేసాం. ఖాళీగా ఉండేసరికి లేట్‌గా వెళ్ళాం అనుకున్నారా? లేదు, తొందరగానే వెళ్ళాం. ఇంకా అలా లోపలికెళ్ళంగానే మా వోళ్ళందరూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. ఇంకొంచెంసేపు టైమ్ పాస్ చేసేసరికి బ్రేక్ టైమ్ అయిపోయింది. ఇంకా అలా క్యాంటీన్‌కెళ్ళి ఫుల్ ఎండగా ఉందని చెప్పి అలా చిల్డ్ డ్రింక్ తీసుకొని క్లాస్‌లోకి వచ్చి కూర్చొని ఇలా నావెల్ చదువుతా ఉన్నా. ఇది కంప్లీట్ చేయకుండానే రివ్యూ ఉందని చెప్పి సార్ పిలిచారు. సో, ఇంకా రివ్యూకెళ్ళినాక సార్ మీ అవుట్‌పుట్ చూపించండి అంటే జస్ట్ కొంతసేపు అని చెప్పి టైం తీసుకొని ఇంకెలా కుస్తీ పడతా ఉన్నాం అనమాట. ఆ పేపర్ చేసేదానికి. చూసారు కదా! మా కష్టాలు మామూలుగా లేవు. ఆ పేపర్‌ని తీసేదానికి ఇలా లాగుతున్నాం అనుకున్నారా? చిన్నప్పుడు ఒడియాలు పెట్టినప్పుడు చీర మీద మా అమ్మోళ్ళు ఇలా లాగేవాళ్ళు దాన్ని డ్రై చేసిన తర్వాత. సో, అదే టెక్నిక్ వాడాము. అది రాకపోతే వచ్చింది. కాకపోతే చిన్నగా డ్యామేజ్ అయితే అయ్యింది. ఈలోగా సార్ మీటింగ్‌కెళ్లారు. ఆయన కోసం వెయిట్ చేస్తా ఉన్నాం. బయట చూసారు కదా! ఈరోజు ఎగ్జామ్ ఫీజ్ కట్టేదానికి లాస్ట్ డేట్ అని చెప్పి అందరూ అలా నుంచున్నారు కట్టేదానికి. ఇంకా అది చూసుకొని మెల్లిగా ఇంటికైతే స్టార్ట్ అయిపోయాయి.